నమస్కారం ప్రేక్షకులారా. 6 నెలల తర్వాత వచ్చినందుకు మమ్మల్ని క్షమించండి. మాకు అంటూ పని, పాట అప్పుడప్పుడు ఉంటాయి. ప్రతిసారి బేవర్స్‌గా ఉన్నాం. సో, ఇప్పుడు బేవర్స్ అయ్యాం కాబట్టి మేము హిట్ 3 చూడడం జరిగింది. చూడ చూడ చూసినంక మా అభిప్రాయాలున్నాయి. మా అభిప్రాయాలు మీ మీద డంప్ చేస్తున్నందుకు మమ్మల్ని క్షమించండి. బట్ కృతజ్ఞతతో సబ్స్క్రైబ్ అండ్ లైక్ కూడా చేయండి. సో, లెట్స్ స్టార్ట్ ది డిస్కషన్. సో ఎట్లా అనిపించిందిరా అర్జున్ సర్కార్? ఇది ఏంది? ఇది ప్రతిసారి సినిమా అయినా ప్రతిసారి ఆయన పేరు పెట్టుకుంటావు అంటే ఆ ఫీల్ తో వచ్చిన నా బయటకి. సో కొంత టైం వరకు ఉండాలని అదనమాట. బట్ కమింగ్ టు ద మూవీ పార్ట్, వైల్ ఐ వాజ్ ఎగ్జిటింగ్ ఫ్రమ్ ద థియేటర్, అంటే ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. క్రేజీ ఎంజాయ్ చేసిన ఓవరాల్ మూవీ. ఇట్ వాజ్ ఐ వాజ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద మూవీ. పర్టికులర్గా మాట్లాడుకుంటే ఇప్పుడు ఎట్లా అంటే ఐ కుడ్ సీ ద ఇన్నోవేషన్ విచ్ వాస్ ట్రైడ్ బై ద డైరెక్టర్. అంటే ఎట్లయితే అతను స్క్రీన్ ప్లే పరంగా ఎట్లయితే అతను హీరోని ఒక నెగిటివ్ క్యారెక్టర్గా చూపెట్టడం, ఇనిషియల్గా సీన్స్ కొన్ని రావడం కానీ, మళ్ళీ జైలుకి వెళ్తున్నాడు అని చెప్పి, అంటే కైండ్ ఆఫ్ డిసీవింగ్ గా చేసేలాగా చేసి ద వే ఆఫ్ షోయింగ్ హిమ్ హిస్ క్యారెక్టర్ అండ్ ఎవ్రీథింగ్, దట్స్ సంథింగ్ విచ్ ఐ లైక్ వెరీ మచ్ ఇన్ ద మూవీ. ఇంకోటి వచ్చేసి కొంచెం ఇట్లా హాలీవుడ్ టైప్ లో దీన్ని ట్రై చేసిండ్రా, అది నాకు నచ్చింది. లైక్ నాకు అంతే. నేను కూడా నువ్వు అన్నట్టు ఆ స్క్రీన్ ప్లే హౌ దే రివీల్డ్ సగం చూపెట్టి, ఇట్స్ నాట్ అన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ థింగ్, బట్ హీ హెస్ నెవర్ డన్ దిస్ ఎర్లియర్. అంటే తను ట్విస్ట్ ని రివీల్ చేశారు అట్లా, కానీ బట్ స్టోరీని అన్ఫోల్డ్ చేయలేదు. దట్ వాజ్ వెరీ పుష్డ్ హిమ్సెల్ఫ్. ఇట్ వాజ్ మోర్ ఎంగేజింగ్. నువ్వు అన్నట్టు యాక్చువల్లీ ఈ మూవీకి స్టంట్ కొరియోగ్రాఫర్ హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ అన్నట్టు. సో తను యూ కెన్ సీ ద గ్రౌండెడ్నెస్ ఆఫ్ దట్ ఫ్యూ యాక్షన్ సీన్స్. సో దట్ ఆల్సో లైక్ జాన్ విక్ టైప్ ఆఫ్ థింగ్. వీటికి అపార్ట్ ఫ్రమ్ దిస్ నాకు బాగా నచ్చింది ఏంటంటే హౌ దే డిజైన్ అర్జున్ సర్కార్స్ క్యారెక్టర్. లైక్ సో మచ్ మ్యాన్, సో మచ్ డీటెయిల్ ఇంటూ ఇట్. చిన్న చిన్న విషయాలు చాలా దట్ విచ్ నెవర్ కాంట్రిబ్యూటెడ్ టు స్టోరీ యాజ్ హోల్, బట్ ఆ చిన్న చిన్న విషయాలు మేడ్ హిమ్ మోర్ హ్యూమన్. అంటే ఇఫ్ దీస్ థింగ్స్ వర్ నాట్ దేర్, తను ఒక టిపికల్ మాస్ హీరో అయిపోయేటోడు. బట్ ఇట్లా లెఫ్ట్ హ్యాండ్ లో పెయిన్ ఉండడం, 45 వచ్చిన పెళ్లి కాకపోవడం, డిన్నర్కి వెళ్ళడం, ఆల్ దిస్ మైన్యూట్ డీటెయిల్స్, కోపం సడన్ గా అరవడం, ఈ చిన్న డీటెయిల్స్ దట్ వాజ్ రియలీ ఫ్యాసినేటింగ్. అంటే బాగా మంచిగా అనిపించింది. లైక్ నువ్వు ఏదైనా బుక్ చదువుతుంటే నీకు అనిపిస్తుంది, అంటే దే డిస్క్రైబ్ ఎవ్రీ సింగిల్ డీటెయిల్ అబౌట్ ఇట్. ఇది వీళ్ళ అవుట్ లౌడ్ ఏది చెప్పకపోయినా నీకు ఇట్లా ట్రేసెస్ వదిలేసింది అట్లా. దట్ వాజ్ రియలీ గుడ్. అండ్ నాని దాన్ని ఎక్సెప్షనల్ గా పర్ఫామ్ చేసిండు. అంటే యూ డు నాట్ ఈవెన్ నోటీస్. చాలాసార్లు ఇట్లా లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా అంటూ ఉంటాడు, యూ డోంట్ ఈవెన్ నోటీస్, బట్ అంటూ ఉంటాడు ఆయన అతను. అండ్ అడిషన్ టు దిస్ డీటెయిలింగ్, ఐ మీన్ ఒక డీటెయిల్ ఏంటంటే, ఇఫ్ యూ రిమెంబర్ సెకండ్ హాఫ్ లో హీరోయిన్ క్యారెక్టర్ అంటారు హీఈస్ ఎక్స్పర్ట్ ఇన్ రేడియో కమ్యూనికేషన్స్ అని అంటదా. యాక్చువల్లీ ఎర్లియర్ హీరోయిన్ ట్రైన్ లో కన్ఫెస్ చేస్తున్నాను ఇష్టం, నువ్వు అంటే ఇష్టం. తను ఒక క్లాస్ రూమ్ లో కూర్చొని వింటా ఉంటే క్లాస్ రూమ్ లో బోర్డు మీద రేడియో కమ్యూనికేషన్ అని రాస్తాడు. అంటే ఎన్ని డీటెయిల్, ఎంత డీటెయిలింగ్ రా అసలు. హీ రియలీ పుట్ ఇన్ లాట్స్ ఆఫ్ ఎఫర్ట్స్ ఇంటూ దిస్. సో యాజ్ యూర్ టాకింగ్ అబౌట్ హీరోయిన్, వన్ థింగ్ దట్ లైక్ పుల్ మీ బ్యాక్ ఏంటంటే హీరోయిన్ క్యారెక్టర్. అంటే తన క్యారెక్టర్ అవుట్రెడ్ బ్యాడ్ అని కూడా తీసారు. ఐ టెల్ యూ లైక్ వై. ఇప్పుడు లైక్ యూ హ్యావ్ సమ్ స్పెక్ట్రమ్ అనుకో. ఇట్లా ఇట అంటే మోస్ట్ ఇంపాక్ట్లెస్, మోస్ట్ బ్లాండ్ ఫ్లాట్ క్యారెక్టర్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలీల అండ్ గుంటూరు కారం, శృతి హాసన్ ఇన్ వీరసింహారెడ్డి. ఇట్లా వీళ్ళు ఎందుకున్నారు? స్కిన్ షోకి, డాన్స్ లకి, రొమాన్స్ కి, అంతే. దర్ ఇస్ నథింగ్ ఎల్స్ ఫర్ దెమ్. ఈ ఎండ్ లో చాలా డెప్త్ ఉన్న ఫీమేల్ లీడ్స్ ఉంటారు. దే ఆర్ ఆల్మోస్ట్ హాఫ్ ద స్టోరీ. తండేల్లో సాయి పల్లవి లాగా, లేకపోతే సీతారామంలో మృణాల్ ఠాకూర్ లాగా. బికాస్ దే ఆర్ నాట్ ఇన్ ద స్టోరీ డజంట్ హ్యాపెన్. అఫ్ కోర్స్ నేను రామ్ కామ్ అంటున్నా, బట్ దేర్ ఆర్ అదర్ స్టోరీస్ ఆల్సో. ఈ సినిమాలో నాకు షీ సమ్వేర్ ఇన్ ద మిడిల్ అనిపిస్తుంది. ఒక రకంగా ఆలోచిస్తే, అదర్ దెన్ ద ఫ్యాక్ట్ దట్ షీ లవ్స్ అర్జున్ సర్కార్,
తన గురించి ఏమీ తెలియదు నాకు. అంటే her whole world is about Arjun Sarkar లాగా అనిపిస్తుంది. సో ఇట్ మేక్స్ అ ఫ్లాట్. బట్ ఎట్ సేమ్ టైమ్ షీ కాంట్రిబ్యూటెడ్ టు ద ఇన్వెస్టిగేషన్ సమ్ వే. తన టీమ్ ని పట్టుకురావడం, రేడియో కమ్యూనికేషన్స్ లో హెల్ప్ చేయడం, అంటే అవుట్ రైట్ గా తను 2 పాటలు పాడేసి నువ్వు నచ్చినావు అని చెప్పేసి వెళ్ళిపోలే. అట్లీస్ట్ తనకి హీరోని ఇచ్చింది. షీ సమ్వేర్ ఇన్ ద మిడిల్. సో తనను ఈ క్యారెక్టర్ ని అప్రిషియేట్ చేయాలా, లేకపోతే ఇట్లా ఏంది ఇది ఇంత ఫ్లాట్ ఉందని క్రిటిసైజ్ చేయాలనే డైలమా ఉంది నాకైతే హీరోయిన్ క్యారెక్టర్. ఓకే, సో ఐ డు అగ్రి యాక్చువల్లీ హీరోయిన్ పార్ట్ది. ఇంకోటి అంటే ఎట్లా అంటే అలాని మొత్తం ఫీమేల్ సెంట్రిక్ గా లేకున్నా కానీ సమ్ ఆఫ్ ద సీన్స్ ఎలా చూపెట్టిరు అంటే అక్కడక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్ ఉంటది ఎప్పుడైతే హీరోయిన్ వెన్ షీ కమ్స్ టు జైపూర్ కదా టు మీట్ అర్జున్, అప్పుడు ఆమె అతని ల్యాప్టాప్ లో షీ ట్రైస్ టు చెక్ హిస్ గూగుల్ హిస్టరీ కదా. అలాంటి కొన్ని సీన్స్ ఏమనిపిస్తుంది అంటే ఇట్ మే లీడ్ టు అ హింట్ దట్ షీఈస్ ఆన్ ది ఎనిమీ సైడ్, విలన్ సైడ్ లాగా అలాంటి సీన్స్ పడ్డాయి ఆమె కొన్ని. బట్ ఎట్ ది ఎండ్ it wasn't something which we were expecting. So in that way I would say yeah, she is in the middle of the spectrum. అంటే మొత్తం అవుట్ ఆఫ్ ది మైండ్ తను స్పై రిపోర్టర్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ విలన్ అట్లా అని అనుకున్నా, అది కాదు మరి అట్లా అని పాటలకి వచ్చి హీరో కూడా కాలే. నౌ కమింగ్ టు ద అనదర్ ఆస్పెక్ట్ విచ్ ఇస్ టోన్. ఈ మూవీలో చూసుకుంటే ఇట్ అందరికి తెలిసింది ఏంటంటే హిట్ is not an individual movie, it is a part of the sequel, it's a franchise. HIT Homicide Intervention Team అనే ఒక ఫ్రాంచైజ్ లో థర్డ్ పార్ట్ ఇది. సో ఇప్పుడు ఈ టోన్ ఆస్పెక్ట్ ఏదైతే ఇప్పుడు ఏదైనా ఫ్రాంచైజ్ ఉంటే జనరలీ వాట్ పీపుల్ మైట్ బి ఎక్స్పెక్టింగ్ ఇస్ దట్ ఫస్ట్ 2 parts ఎలా ఉండేదా, ఒక ఇన్వెస్టిగేషన్, టిపికల్ ఇన్వెస్టిగేషన్ ఉంటే థ్రిల్లర్ లాగా ఉండే కదా. సో ఆడియన్స్ ఇప్పుడు ఇలాంటి ఫ్రాంచైజ్ చూద్దాం అనుకున్నప్పుడు 2 types ఆఫ్ ఉంటారు. ఒకటి ఏంది ఇలా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లాంటి ఎక్కువ ఇష్టం ఉండి దే కేమ్ టు ది మూవీ విత్ దిస్ ఎక్స్పెక్టేషన్ అని లాంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. ఇంకోళ్ళు ఒక మాస్ కమర్షియల్ మంచి మూవీ, కైండ్ ఆఫ్ ఫైట్స్ అవన్నీ ఉంటాయి, మంచి మూవీ, బిట్ ఆఫ్ కాప్ ఇన్వెస్టిగేషన్ టైప్ ఉండొచ్చు అనేలాగా ఉంటారు. సో ఫస్ట్ టైప్ ఆఫ్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో మేబీ ఫర్ దెమ్ కైండ్ ఆఫ్ కొంచెం డిసప్పాయింట్ అవుతారు. బికాస్ ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ లో కొంత ఇన్వెస్టిగేషన్ ఉంది బట్ నాట్ ప్యూర్లీ. సెకండ్ హాఫ్ లో లేదు ఇన్వెస్టిగేషన్ ఆనెస్ట్లీ టు బి స్పీకింగ్. ఇట్ వాస్ కైండ్ ఆఫ్ హీరోస్ మోటివ్ అనేలాగా ప్రోటగనిస్ట్ సెంట్రిక్ మూవీ లాగా ఉంది, ఒక సాల్వ్ చేస్తున్నాం అనే దానికంటే ఇన్వెస్టిగేషన్ లాగా అది. సో ఆ టోన్ అనే దాంట్లో ఇన్కన్సిస్టెన్సీ థర్డ్ పార్ట్ లో వీ కెన్ సీ. ఎలా అయితే ఫస్ట్ 2 parts లో ఉండేనో అలా కాకుండా కొంచెం హట్కే ఉంది. బట్ ఆల్సో ఐ వుడ్ సే దట్ అలాని వీళ్ళు డిసీవ్ చేసిన మూవీ టీమ్ అంటే కాదు. బికాస్ వెన్ దే వర్ మార్కెటింగ్ దెమ్ ఆర్ ప్రమోషన్స్ లో కానీ అవుట్ రైట్ గా చెప్పారు వాళ్ళు ఇట్స్ అ కమర్షియల్ మూవీ అని చెప్పేసారు. అండ్ అల్టిమేట్లీ నన్ను అడిగితే మాత్రం ఇట్స్ అ గ్రేట్ మూవీ, మనం ఎంజాయ్ చేయవచ్చు మంచిగా. జస్ట్ దట్ ఎలా మనం ఇఫ్ వీ హ్యావ్ అ ఎక్స్పెక్టేషన్ దట్ ప్యూర్ థ్రిల్లర్ ఇంకా ఇన్వెస్టిగేషన్ మీదనే ఉంటుంది అలా అనుకుంటే మేబీ డిసప్పాయింట్ అవుతారు. కానీ ఐ లైక్ ఇట్ పర్సనలీ. Completely agree. Maybe it's because of like first show experience ఏమో, లైక్ నాని ఇట్లా స్టార్ లాగా చూడడం అంటే చాలా మందికి ఎప్పుడు ఆత్రం ఉంటుంది. అరే ఎన్ని రోజులు ఇట్లా సాఫ్ట్ వై కొద్దిగా మాసి, అరే మెటా డైలాగ్ కూడా ఉంటుంది, ఎన్ని రోజులు క్లాస్ అనుకున్నారు కాదు ఇప్పుడు చూపెడతారు అని. సో ఇట్ వాస్ రియల్లీ రిఫ్రెషింగ్ టు సీ. అంటే ఒక పెద్ద స్టార్ ని చూసినట్టు అట్లా చూడడం నేను ఎంజాయ్ చేసిన, థరోలీ ఎంజాయ్ చేసిన. బట్ ఇఫ్ యూ solely think on a cinematic aspect, no one or two tone mismatch from earlier movies. So as we are talking about this commercial element, naku Sailesh Konal garu direction lo one thing that I always didn't really like about is villains. Tanu starting lo de gurinchi ఎంత అప్రిషియేట్ చేసిన హీరో క్యారెక్టర్ గురించి, అందులో హాఫ్ పెట్టినా నాకు అసలు మోర్ దెన్ ఎనఫ్ అనిపిస్తుంది విలన్ కి. ఫస్ట్ పార్ట్ లో ఐ వాజ్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ ద క్లైమాక్స్, ఆ విలన్ రివీల్ అవన్నీ నాకు అది నచ్చింది. సెకండ్ పార్ట్ లో హీ హస్ లర్న్ ఫ్రమ్ హిస్ మిస్టేక్స్ అండ్ స్టార్ట్ కొద్దిగా డెప్త్ ఇచ్చింది. బట్ ఐ వాజ్ రియలీ నాట్ అంత సాటిస్ఫై కాలే. ఈ థర్డ్ పార్ట్ లో ఈవెన్ ఇన్ ద ప్రమోషన్స్ దే సెడ్ దట్ దిస్ మూవీ ఈస్ నాట్ ఎ హూ డన్ ఇట్ మూవీ, ఎవరు చేశారు కాదు, దిస్ మూవీ ఇస్ వై డన్ ఇట్, ఎందుకు చేశారు అని. సో బేస్డ్ ఆన్ దిస్ దే హవ్ రివీల్డ్ ద విలన్ వే ఎర్లియర్. నార్మల్ తన ఎర్లియర్ 2 మూవీస్ లో లాస్ట్ ట్విస్ట్ అది,
ఇక్కడ విలన్ ట్విస్ట్ గా దే రివీల్ ఇట్ ఎర్లియర్. సో వై డన్ ఇట్ అన్నారు కదా, ఓకే ఐ థాట్ మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తారు ఎలాంటి మెనసింగ్ మైండ్ సెట్ ఉంటది అని. ఆన్ పేపర్ అంటే ఓకే ఫ్రీడమ్ కోసం చేస్తున్నామని, బట్ అసలు ఎక్కడ మెనసింగ్ కల్ట్ ఫీలింగ్ రాలేరు. అసలు కల్ట్ అంటే ఎంత భయంకరంగా ఉంటది. అండ్ ఆల్సో ఏదో స్పీచ్ ఇచ్చేసి ఇది అంటే కానీ ఎక్కడ భయం అనిపించదు. అండ్ ఆల్సో యాక్టర్స్ కాస్టింగ్ కూడా కానీ కామన్ మ్యాన్ అంత అసలు సూట్ కాలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సిటీకే గ్యాంగ్ అందరు కలిసినప్పుడు హెస్ నోటిస్డ్ ముసలోళ్ళు ఉన్నారు, నార్త్ ఈస్ట్ అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, రకరకాల స్టేట్స్ నుంచి అందరూ ఉండే. బట్ యాక్షన్ సీక్వెన్స్ క్లైమాక్స్ వచ్చేసరికి అందరు అబ్బాయిలు టిపికల్ రౌడీ లానే ఉన్నారు. అంటే దే డింట్ ఫీల్ లైక్ సైకోపాత్. ఒక సైకోపాత్ ప్రతి ఒక్కడు మెనసింగ్ అనిపించాలి. వాళ్ళందరూ మెనసింగ్ గా లేరు అంటే భయపడలే అసలు అంత సైకోమాతులు అందరూ ఉన్నారని. అందరు ఏదో గుండాల పక్క ఉన్నట్టు అనిపించింది. సరే వాడిని వదిలేసి మెయిన్ సైకో బాగున్నాడా అంటే ఆ మెయిన్ అయినా కూడా వెరీ ఫ్లాట్, వెరీ డిసప్పాయింటింగ్ ఆ విలన్ తోని. అండ్ ఈ పూర్ విలన్ రేటింగ్ స్ట్రీక్ కంటిన్యూ చేసిండు అన్ఫార్చునేట్లీ సైలెన్స్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇఫ్ యూ టాక్ అబౌట్ ది ఎమోషనల్ ఆస్పెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హీరో ఏదన్నా చేస్తుంటే జనరల్లీ వాట్ వి ఫీల్ ఈస్ వీ హ్యావ్ టు రూట్ ఫర్ హిమ్. అప్పుడే వీ కెన్ సే దట్ ద మూవీ వాజ్ ఎఫెక్టివ్ అని. ఎంత ఎంగేజింగ్ ఆడియన్స్ చేయగలిగితే అంత సక్సెస్ ఉంటుంది మూవీకి. సో ఆ విషయంలో నాకు కొంచెం లెస్ ఎఫెక్టివ్ అనిపించింది, అంటే అంత చూపెట్టలేకపోయినా అనిపించింది రా. ఫర్ ఎగ్జాంపుల్ 2-3 ఎలిమెంట్స్ ఎస్టాబ్లిష్ చేసి అంటే చూపెట్టింది అట్లీస్ట్. ఏంది, ఒకటేమో మదర్స్ ఎలిమెంట్, వాళ్ళ మదర్ చనిపోయిందని, హీ వాజ్ నాట్ రేస్డ్ బై హర్ మదర్ అనే ఉంది. అది ఒక 1-2 సీన్స్ పడ్డాయి దాని మీద. బట్ ఎట్ ది ఎండ్ దాని వల్ల ఏమన్నా ఉందా విచ్ లెడ్ ద హీరో టు డూ సంథింగ్ అనేది అంటే అలాంటిది లేదు. ఇంకోటి ఫైనల్లో క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ పాపని సేవ్ చేయాలనే సీన్ ఎక్కడ స్టార్టింగ్ ఉన్న డైలాగ్ తో లింక్ చేసి చూపెట్టారు. అంటే వాట్ ఐ ఫెల్ట్ ఈస్ దట్ వన్ ఆఫ్ ది మెయిన్ మోటివ్ వాస్ కి ఈ ముందే తెలుసు అతనికి కి ఐ హ్యావ్ టు సేవ్ అ బేబీ అక్కడ ఉందని అని అలా చూపెట్టారు. బట్ ఇట్ వాజ్ నాట్ ఎఫెక్టివ్ బికాస్ అతను అక్కడికి వెళ్ళినప్పుడు కానీ హీ వాజ్ నాట్ వెరీ మచ్ లైక్ సర్చింగ్ ఫర్ దట్ బేబీ. అలా లేకుండా ఎగ్జిక్యూషన్ పరంగా చూసుకుంటే ఆ మోటివ్ కానీ అలాంటి పరంలో ఆ ఎమోషనల్ గా కానీ మనం ఆడియన్స్ రూట్ చేయడం కానీ అది కొంచెం తక్కువైంది అనిపించింది పార్ట్ లో. లైక్ నువ్వు అన్నట్టు లైక్ ఒక డైలాగ్ చెప్తాడు, ఏం పర్సనల్ గా లేకపోయినా పర్లేదు పోలీస్ అయితే చాలు అని అంటాడు. సో ఓకే ఇట్ మేడ్ సెన్స్, బట్ దట్ వాజంట్ రియలీ ఎఫెక్టివ్ త్రూ అవుట్ ద మూవీ. మనం ఫీల్ కావాలి, జస్ట్ సేయింగ్ ద డైలాగ్ డజంట్ మేక్ అస్ ఫీల్ రైట్. సో నువ్వు అన్నట్టు మెయిన్ గా బేబీది కూడా తన తల్లి, ఆ బేబీ వాళ్ళ తల్లి వచ్చి కంప్లైంట్ చేస్తుంది అని. ఇప్పుడు ఒక 2 minutes టైం స్పెండ్ చేసి తన బాధని, తన సఫరింగ్ ని మనం చూసి ఫీల్ అయినాక లాస్ట్ కి ఆ బేబీని తన చేతితో ఎత్తుకోను ఏదో లైక్ ఆ బేబీ మొత్తం క్లైమాక్స్ అయిపోయినాక ఆ బేబీ తన చేతితో పట్టుకొని ఇచ్చినట్టు నా అంటే ఒక షాట్ ఉంటుందేమో. అసలు తన హీరో ఇస్తున్నా కూడా తెలియదు నాకు, అంత ఫాస్ట్ గా వెళ్ళిపోయింది. అంటే తన ఆ బేబీని కాపాడడానికి కేజ్ లో పెట్టి అంత ఫైటింగ్ చేసి జస్ట్ ఆ బేబీని ఇట్లా కేజ్ లోకి వెళ్ళి తీసి చూపెట్టినట్టున్నా అట్లీస్ట్ కొద్దిగా కథార్సిస్ ఉండేది. సో ఒక హై వస్తుండే, దట్ వాస్ మిస్సింగ్. అదొకటి దట్ వాస్ మిస్సింగ్. సో లైక్ కొరియోగ్రఫీ పరంగా ఐ వాజ్ రియల్లీ ఎంగేజ్డ్, బట్ ఎమోషనల్లీ యాజ్ యూ సెడ్ అంత లేకుండే. ఇట్ వాజ్ ఓకే అవుతుండే. లైక్ ఒక విషయంలో ఏంటంటే దీన్ని మెచ్చుకొచ్చిందంటే లైక్ గోర్ రా మెయిన్ గా. లైక్ ఇప్పుడు నేను మార్కో చూసిన, లైక్ మార్కో చూసి లైక్ దిస్ క్రాస్ ద లిమిట్. అసలు బేబీ వాయిలెన్స్ బాగుంటుంది అందులో, చిన్న పిల్లల్ని, బేబీస్ ని. అంటే ఒకరి మీద మనం ఎంపథైజ్ అవ్వడానికి, అయ్యో అని బాధపడడానికి సర్టన్ కొంచెం వాయిలెన్స్ చూపెడితే హద్దు. మన ఎర్లియర్ పాత డైరెక్టర్స్ అయితే రక్తం చూపెట్టకుండానే వాయిలెన్స్ చూపెట్టేటోళ్ళు, మనకు తెలిసిపోయేది అక్కడ ఎంత నీచంగా జరుగుతుంది అని. మార్కోలో ఎక్స్ట్రీమ్ లెన్స్ కి వెళ్ళిపోయాడు, దట్ వాస్ డిస్గస్టింగ్. అసలు ఇందులో ఐ థింక్ హీ హాస్ మేనేజ్డ్ వెల్. ఇట్ వాస్ నాట్ డిస్గస్టింగ్ ఫర్ మీ. అంత బోర్ ఉన్నా కానీ ఎక్కడ చీ అని అట్లా ఆ ఫీలింగ్ రాలే. సో దట్ వాస్ గుడ్. అండ్ నేను ఆ ట్రైలర్ లో ఆ బేబీ మీద ఇట్లా కత్తి పెట్టేసరికి నేను కొంచెం భయపడ్డా, ఇట్లా మార్కోలా చేస్తారా, ఇట్లా లిమిట్ క్రాస్ అవుతారా అని. సర్ప్రైజ్ అయింది నో, మంచిగా బాగా బ్యాలెన్స్ చేసిండు. ఐ హావ్ టు అప్రిషియేట్ హిమ్ ఫర్ దట్.
అదే. ఇంకో పాయింట్ మనం నోటీస్ చేస్తే పాజిటివ్ పాయింట్ బేబీ ఆస్పెక్ట్ ఏంటంటే చిన్న డైలాగ్ రా, ఏంటి బేబీని ఏమంటాం సేవ్ చేయడానికి స్టార్ట్ చేసేటప్పుడు బేబీ ఆల్రెడీ బయట ఉంది, కేజ్ బయటకు వచ్చేసింది, వాళ్ళు రన్ అవ్వాలి అంటే దే హ్యావ్ టు ఎస్కేప్ కదా. అప్పుడు హీ కుడ్ జస్ట్ సే దట్ ఓకే టేక్ ది బేబీ అని కమ్మని, బట్ ఏమన్నాడు, బేబీని కేజ్ లో పెట్టి తీసుకురా అని అన్నాడు. అంటే బేబీకి ఇంత కూడా ఏం అవ్వద్దు అనే దట్ వీ కెన్ సీ. Thought. అలాంటి కొన్ని పాజిటివ్ పాయింట్స్ లైట్ ఇట్లా ఇచ్చిండు, మనం పడితే క్రేజీ ఉంటది అనేలాగా అలాంటివి ఉన్నాయి కొన్ని. అది హాలీవుడ్ వైబ్ రా, అసలు ఇట్లా పట్టుకొని బేబీని కీళ్ళ పెట్టి ఇట్లా దొబ్బుకుంటా భలే అనిపించింది నాకు అది. లైక్ నాకు మూవీ అసలు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అంటే ఇన్వెస్టిగేటివ్ థింగ్స్ ఓకే ఎస్ డన్ ఎర్లియర్ చేశాడు, ఇందులో కూడా బాగా చేశాడు. బట్ నాకు నాని ఇలా చూడడం నాకు మంచిగా అనిపించింది. ఎందుకు అంటే somehow even though cinematically the first half is far more better, far more densely అంటే పర్ఫెక్ట్లీ రిటర్న్ స్టోరీ, ఎమోషనల్లీ అంటే ఒక టిపికల్ ఆడియన్స్ లాగా సెకండ్ హాఫ్ ఎందుకు బాగా ఎంజాయ్ చేసాను నేను. ఆ ఫైట్స్ అవన్నీ నాట్ ఫర్ ద సేక్ వాయలెన్స్ కోసం కాదు, జస్ట్ టు సీ నాని ఇన్ దట్ హోల్ మెనసింగ్ రోల్, అది బాగా అనిపించింది. సో లైక్ ఇప్పుడు ఇది చెప్తున్నా కాబట్టి పాయింట్ వస్తుంది నాకేంటంటే లైక్ ఓకే ఇప్పుడు వీ హావ్ సీన్ నాని యాజ్ ఇస్ ఫుల్ ఆన్ యాక్షన్ అవతార్ అంటే ముందు కూడా చూసినాం దసరాలో, కానీ ఇందులో నేను హ్యావ్ టు సే ఆ కొరియోగ్రఫీ వల్ల ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేసాను. ఇప్పుడు కార్తీని క్యామియో ఇచ్చిండ్రు మూవీలో లాస్ట్ కి యాజ్ ప్రొటాగనిస్ట్ ఆఫ్ ద 4th కేస్ కి. సో ఐ హోప్ ఈ కార్తీ క్యారెక్టర్ ఇస్ యాజ్ గ్రౌండెడ్ యాజ్ ద క్యారెక్టర్స్ ఇన్ హిట్ 1 అండ్ హిట్ 2, నాట్ లైక్ హిట్ 3. అంటే ఇప్పుడు ఫ్యూచర్ లో ఇప్పుడు ఆబ్వియస్లీ నేను షూర్, ఎందుకంటే డబ్బులు బాగానే వస్తాయి హిట్ 3కి, నాకెందుకు గట్ ఫీలింగ్ ఉంది, హైప్ ఉంది కాబట్టి డబ్బులు బాగానే వస్తాయి కాబట్టి దేర్ విల్ బి బిగ్గర్ స్టార్స్. ఆల్రెడీ కార్తీని హైర్ చేసుకున్నారు. సో విశ్వక్ సేన అండ్ అడ్మిషన్స్ ఈ మూవీస్ చేసినప్పుడు దట్ ఫైట్ న్యూ అంటే కొత్త వాళ్ళు కాబట్టి దే డోంట్ డిమాండ్ ఎనీథింగ్ మాసీ అండ్ అంటే ఫైటింగ్ అంత డిమాండ్ చేయరు, డిమాండ్ ఒకళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు, డైరెక్టర్స్ కూడా ఇవ్వాలని అనిపించదు. ఇక్కడ సంహౌ ఈ నాని మేబీ అడగకపోవచ్చు, బట్ డైరెక్టర్ కూడా మనసులో ఉంటది ఇంత పెద్ద స్టార్ హీరోతో చేస్తున్నా పెడదామా అని ఉంటది. సో తను కార్తీతో కూడా చేస్తున్నాడు కదా, ఇట్లా మళ్ళీ ఆ మాసీ అవతార్ హీరోయిక్ అవతారం అయితే ఇట్ ఓవర్ షాడోస్ ద యాక్చువల్ కోర్ రూట్ ఆఫ్ దిస్ ఫ్రాంచైజ్, ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్, ఎక్స్ట్రీమ్లీ డీటెయిల్డ్ థ్రిల్లర్స్. ఇది మిస్ అయితే ఈ ప్రొసీడింగ్ ఎలిమెంట్స్ ఇవన్నీ మిస్ అయితే ఐ థింక్ ఈ ఫ్రాంచైజ్ బాగా మిస్లైడ్ అవుతుంది. బట్ ఐ హోప్ అంటే ఇందులో కూడా బాగా గ్యాంబ్లింగ్ అని సిఎస్కే మ్యాచ్ అని తెలుగు అని హీ వాజ్ వెరీ క్వర్కీ, లైక్ ఎంజాయ్ డైలాగ్స్ బాగుండే వచ్చిన కొద్దిసేపే. సో ఇదే లెవెల్ ఆఫ్ గ్రౌండ్ అండి. అండ్ ఫార్చునేట్లీ ఏంటంటే ఇప్పుడు పార్ట్ 2లో నాని వచ్చినప్పుడు ఆల్రెడీ ఎవరిని కొట్టి బండి దిగి వస్తాడు అడ్విశేష్ పెళ్లికి కదా, బట్ ఇందులో ఇంట్రడక్షన్ వాజ్ నాట్ వైలెంట్. సో దిస్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ స్మాల్ హోప్ ఫర్ దట్ హీఈస్ నాట్ గోయింగ్ టు బి వైలెంట్ అండ్ నాట్ గోయింగ్ టు వెరీ హీరోయిక్ అట్లా మాసీగా. ఒకసారి నాని చూసినాం, గుడ్ ఫైన్ హ్యాపీ, మళ్ళీ రావాలి అంతే. అంటే ఐ అండర్స్టూడ్ యువర్ కన్సర్న్ సేమ్, ఎందుకంటే నాకు అనిపిస్తుంది ఐ ఫీల్ దట్ ఇట్ వోంట్ బి లైక్ మోర్ ఆన్ ది హీరోయిజం సైడ్ బట్ ఇన్వెస్టిగేషన్ లాగానే. బట్ ఎలాగైతే ఇప్పుడు అలగ్ క్యారెక్టర్స్ ఉన్నాయో వేరే వేరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పార్ట్ లో హీరోకి కొంచెం ట్రామటైజ్డ్ ఉంటాడు అతనికి అలాంటిది, సెకండ్ లో కూల్ కాప్, థర్డ్ లో అగ్రెసివ్, ఫోర్త్ దాంట్లో మనకి థర్డ్ పార్ట్ లో చూపెట్టిన లాస్ట్ లో క్లైమాక్స్ లో క్వర్కినెస్ కామెడీ కైండ్ ఆఫ్ కొంచెం చిల్ అలాంటి కాపు లాగా చూపెట్టారు. అండ్ అందుకే నాకు ఇంకొంచెం ఎట్లా ఏమనిపిస్తుంది అంటే ద కన్సర్న్ విచ్ యూ హ్యావ్ ఐ ఆల్సో డూ హ్యావ్ కి ఇట్లా అగైన్ టిపికల్ అవ్వద్దు, ఇట్లా హీరోయిజం మాసిగా లాంటి అవ్వకపోవడం నాకు తెలిసి మోస్ట్ ప్రాబ్లీ జరగదు. ఇట్ వుడ్ బి కన్సిస్టెంట్ విత్ దిస్ ఇన్వెస్టిగేషన్ హోప్ఫుల్లీ. లెట్స్ సీ ఏమవుతుందో కానీ. లైక్ అదే వీళ్ళందరూ వచ్చి కలిసి ఫైట్ చేయాలని లేదు నాకు, వీళ్ళందరూ రకరకాల కేసులు ఇంటర్లింక్ ఒక పెద్ద కేసు కావాలి, అది కావాలి నాకు. దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్ దట్ మేక్స్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఫ్రాంచైజెస్. టిపికల్ గా చేయొద్దు అండ్ ఫ్రాంచైజ్ ని అది. సో ఇదే మా రివ్యూ కూడా కాదు, ఇట్స్ కైండ్ ఆఫ్ డిస్కషన్, మా ఒపీనియన్స్ ఏంటి మాకేమనిపిస్తుందో అని చెప్పాను. సో ప్లీజ్ డూ చైమ్ ఇన్ యువర్ ఒపీనియన్స్ ఇన్ ద కామెంట్స్. మీకు ఏమనిపిస్తుంది, లైక్ మీ ఫ్యూచర్ హోప్స్ ఏంటి ఫ్రాంచైజ్ లో.
And did you enjoy the movie or were you disappointed because it was not purely investigative thriller? So ఏమనిపించిందో చెప్పండి, and please do like, share and subscribe. Adios. బాయ్ గైస్. హలో కొట్టవయ్యా? వద్దండి. ఏ? ఓసారి కొట్టేటి పోయా పార్తు, లేకపోతే వాడు వదలడు. కమాన్ బీట్ హిట్ మీ హార్డ్ యార్. కమాన్ కమాన్ కొట్టవయ్యా? అడుగుతావేంటి?